గైస్ వెల్కమ్ టు ఫిల్మీ స్టాగ్. ఈ రోజు మన కిరణ్ అబ్బవరం అన్నది ట్రైలర్ కే ర్యాంప్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో దానికి రియాక్ట్ అవుదాం, చూద్దాం ఏం పెట్టాడు అన్న. కాళ్ళెవ్వకూడదు మోనే, దరిద్రం. నేను ఊపట్లేదు బామ్మ, నా గర్ల్ ఫ్రెండ్ తలుచుకుంటే వాటందరికి అవే ఊగుతున్నాయి. ఏం బాబు ఫుల్ మాస్ ఉన్నాడే అసలు. అది ఆల్రెడీ టీజర్ లో ఇచ్చాడు. అది తాగేది ఫుల్ మాస్ ఉన్నాడు మరి. టెట్ ఎగ్జామ్ రాయలేదు ఇలా మాస్ ఉన్నాడు మంచిగా. తాగి పడిపోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మాయి బతుకుంటే వాడు ఇలా ఉంటేవాడు కాదు. లైఫ్ లో ఒక్కసారి నా డబ్బున్న బిహేవ్ చేయరా. పైసలు ఉన్నాడు అదే కదా. పైసలు ఉన్నాడు అనుకుంటా. మాస్ Hmm. పైసలు మంచి రోడ్ సైడ్ క్యారెక్టర్ అన్నమాట. బట్ ఈ హ్యావ్ సమ్ మనీ. అబ్బవరం ఇస్తావరం అంటూ నా వెంట పడుతున్నాడు సార్. వరం ఇవ్వడానికి వాడు ఏమైనా బాబానా? ఏం వరం ఇస్తానన్నావు? లవ్ చేస్తే లైఫ్ ఇస్తానని వరం ఇచ్చాను సార్. ఏంటి ఏమైంది? అదేంటి గులరా వస్తుంది? వరం ఇచ్చావుగా వెళ్ళి. నోటీస్ చేసావా అది? ఏది ఇక్కడ చూడు. ఏమైంది? అదేంటి గులరా వస్తుంది? వరం ఇచ్చావుగా వెళ్ళి. లైఫ్ ఎలా ఉంది? అలాగే ఉంది అంకుల్. ఐ లవ్ యూ కుమార్. హీరోయిన్ కి ఏమైనా డిజార్డర్ వచ్చి ఉండొచ్చు. తను సంథింగ్ ఏదో లవ్ చేస్తాడన్న. లవ్ చేశాక డిజార్డర్ వస్తుంది Hmm. హీరోయిన్ కి. టార్చర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ర్యాంప్ అవుతుంది. నువ్వు చెప్పు కుమార్. ఐ లవ్ యూ 2 3 4 దీని అక్క ఇన్ఫినిటీ. పెద్ద కన్నా జీవితం ఎలా అవుతుందని తెలిస్తే చిన్నప్పుడే గుర్తులు తీసుకొని చచ్చిపోయాను. ఎవరు ఈ ఐటమ్ గాళ్ళు? ఏ గ్రహంలో ఉంటారా? పోటుకొచ్చిలో ఉంటారా? ఎర్రగడ్డలో ఉండాల్సిన వాళ్ళు పోర్టుకొచ్చులో ఏం చేస్తున్నారు? అదే కదా. ఏ రణం. ఎవరు రన్నం హీరోయిన్? ఇంకా నా వల్ల కాదురా. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళే నారాయణ ఎక్స్ప్రెస్ లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర కూర్చుంటా. తన్ని పడతా బండ్రా, చచ్చిపోతా. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు ఎందుకో అన్న ఈ సీన్ లో మారలేదు. పాత సినిమా వైబ్ లా వస్తుంది. అప్ప చెప్తున్నాడు ఏందన్న. ఆ షాట్ ఫస్ట్ తీసారేమో, ఇంకా ఇంప్రూవ్మెంట్ లో ఉన్నాడేమో. ఇంకా నా వల్ల కాదురా. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళే నారాయణ ఎక్స్ప్రెస్ లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర కూర్చుంటా. తన్ని పడతా బండ్రా, చచ్చిపోతా. అంటే ఈ మధ్యన ఇలా తయారయ్యావా లేకపోతే బై బర్త్ ఇంతేనా? లేదు సార్, చిన్నప్పటి నుంచి. రే నేనే ఇంత మాత్రం హైట్, నువ్వు ఎంత ఉన్నావు నన్ను కొడతావా? దా కుమార్ నువ్వు ఏడుస్తున్నావా? కళ్ళు మింగాయా? అవి కన్నీళ్ళే. Hmm. ఇప్పుడు చెప్పు, నాకెందుకో ట్రైలర్ చూసే వచ్చేది. ఇంత ముందు హైప్ వచ్చి తగ్గింది. ఏమంటావు మరి? ఏమో వచ్చిన దానిలో ఇదే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏమో ఇంకా మిగతా ట్రైలర్ రాలేదు కదా. ఈ సిద్ధుది నాకు నమ్మకం లేదు ఆ టీజర్ లోనే. నాకు సర్లే వదిలే, అదంతా కాదు ఇప్పుడు. ఓకే బానే ఉంది. ఇంకాస్త ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. నా ఎక్స్పెక్టేషన్స్ కి మరి మ్యాచ్ అవ్వలేదు. చూద్దాం. ఏమో అది కొంచెం చూపించాడు, పెద్దగా ఏం రివీల్ చేయలే. ఎంటర్టైన్మెంట్ అనే ఆ యాంగిల్ లోనే తీసుకెళ్లే ట్రైలర్ కూడా. ఏమో ఏం ప్లాన్ చేశాడు. ఓకే సరే. క్యాప్షన్ లో మాత్రం హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్ అదొకటి మాత్రం పెడుతున్నారు. దీనికంటే ప్రదీప్ రంగనాథన్ ట్రైలర్ కొంచెం బాగుంది అనిపించింది. నిజమే. డూడ్ బాగుంది దీనికన్నా. డూడ్ బాగుంది. టీజర్ అయితే ఇదే బాగుంది. సరే 100 crore అంట. 100 కోట్ల బొమ్మ అన్న కామెడీ గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉంది. కిరణ్ అన్న మాస్ చూస్తాం ఈ దివాళీకి. యా గైస్ బానే ఉంది, చూద్దాం. ట్రైలర్ అయితే బానే ఉంది. ఏమో హైప్ ఎక్కువ ఉందని కొంచెం తగ్గిననుకో ట్రై చేశారేమో, ఎవరికి తెలుసు. ఇది కరెక్టే కదా. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. మనం రెండిటికి వెళ్తాం.
అసలు ఈ నరేష్ అసలు మామూలు యాక్టర్ కాదయ్యా బాబు. అది చూడు ఆయన ఒరే, ఈ ఐటమ్ గాళ్ళు ఈ మధ్య తగ్గింది కానీ భలే భలే మగాడివే అసలు టాప్ అసలు బాగుంటది. రంగస్థలంలో కూడా నన్ను నమ్మండి అంతే. ఈ మొహం చూసి నన్ను నమ్మండి, మీరు థియేటర్లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే. తమ్ముడు మళ్ళీ అమ్మ, ఇంట్లో వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరు పేరున అక్క చెల్లి అవ్వ తాత అమ్మ నాన్న తమ్ముడు అన్న అందరికీ చెప్తున్నాను, సినిమా మీరు ఇంటిల్ల పాది వెళ్ళండి కేరామ్ థియేటర్కి. దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది. ఏం లేదు ఈ మొహం చూసి నన్ను నమ్మండి అంతే. నమ్ముతున్నాం, అన్న గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నేను నమ్ముతున్నా. నెగిటివ్ గా ఏమైతే లేదన్నా. నెగిటివ్ గా లేదు. నెగిటివ్ నెగిటివ్ అయితే లేదు ఈ సినిమా మీద. నెగిటివ్ అయితే లేదు, అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. అంటే ట్రైలర్ బాగుంది. సినిమా మా చూసేటప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ వస్తే వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు స్టోరీ ఏం రివీల్ చేయలేదు కాబట్టి మనకేం తెలియట్లేదేమో. స్టోరీ బట్టి వెళ్తే బాగానే ఉండొచ్చు. చూద్దాం. కిరణ్ అన్న కొడుతున్నాం ఈసారి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మాకైతే పర్లేదు అనిపించింది. అబ్బవరం అన్న కొడతాడు అనిపిస్తుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద థియేటర్స్. చూద్దాం. లైక్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కిరణ్ అన్న కోసం వెయిట్ చేయండి. బాయ్.